ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మనలు పరిణతి చెందిన వారు ఈ విధంగా ఆలోచించాలి. మీరు దేనిలోనైనాను భిన్నంగా ఆలోచిస్తే దేవుడు దానిని కూడా మీకు వెల్లడిస్తాడు. ఈ వచనం నుండి మనం 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, పరిణతి అంటే సరైన మనస్తత్వం కలిగి ఉండడం. పరిణతి చెందిన వారు ఈ విధంగా ఆలోచించాలని పౌలు చెప్పాడు. ముందుకు సాగడం, వినయం మరియు ఆధ్యాత్మిక దృష్టిని సూచిస్తూ పాఠం. నిజమైన క్రైస్తవ పరిపక్వత మనం ఎలా ఆలోచిస్తామో దానిలో కనిపిస్తుంది. ముఖ్యంగా స్థిరపడకుండా ఎదగాలనే మన కోరికలో. దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు రోమా 12:2, 1 కొరింథీ 14:20, కొలస్సీ 3:2, 1 కొరింథీ 2:16, ఎబ్రీ 5:14, ఎఫెసీ 4:13-15 వచనాలు. రెండవదిగా, దేవుడు ఇష్టపూర్వకంగా మరియు బోధించదగిన వారిని నడిపిస్తాడు. మీరు వేరే విధంగా ఆలోచిస్తే దేవుడు వెల్లడిస్తాడు. దేవుడు నిజమైన విశ్వాసులను సరిదిద్ది బోధిస్తాడని పౌలు విశ్వసిస్తాడు. పాఠం. మనం బహిరంగంగా మరియు బోధించదగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు దయతో మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు యోహాను 16:13, సామెతలు 3:5-6, కీర్తన 25:9, యెషయా 30:21, యాకోబు 1:5, 1 యోహాను 2:27 వచనాలు. మూడవదిగా, విశ్వాసులు ఒకే ఆధ్యాత్మిక దృష్టిని పంచుకున్నప్పుడు ఐక్యత పెరుగుతుంది. క్రీస్తుని వెంబడించడంలో ఐక్యతను సూచిస్తూ పరిణతి చెందిన వారిలో ఉమ్మడి మనస్తత్వం కోసం పౌలు పిలుపునిచ్చాడు. పాఠం. సభ్యులు వినయంగా ఆలోచించి ఉద్దేశపూర్వకంగా జీవించి కలిసి క్రీస్తు వైపు ముందుకు సాగినప్పుడు చర్చలు బలంగా పెరుగుతాయి. ప్రత్యేక సూచనలు దీనికి సంబంధించి ఫిలిప్పీ 2:2, రోమా 15:5-6 వచనాలు, 1 పేతురు 3:8 వచనము, 1 కొరింథీ 1:10, ఎఫెసీ 4:3, అపోస్తల కార్యం 4:12. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.